ఇప్పుడు అన్న గెలిచినా ఆమెకే ఆమెదాని, వాళ్ళ బాబు గెలిచినా ఆమెకే ఆమెదాని, ఆమె గెలిచినా ఆమెకే ఆమెదాని. సేన సేన పెట్టుకుంది కదా, ఇంకేముందా? టీఆర్ఎస్ నాకు పెద్ద విచిత్రం వాళ్ళు ఏముంది, అక్కడ వాళ్ళ నాన్న పెట్టిండు, ఆ పార్టీ తీసుకొని కవితక్క పెట్టింది. అలా విచిత్రం ఏముంది? విచిత్రం ఏం లేదే. అంటే టీఆర్ఎస్ అంటే దానికి వేరే పేరు ఉండే కదా, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇదేమో తెలంగాణ రాష్ట్ర సేన. సేన సేన పెట్టుకుంది కదా, ఇంకేముందా? రాజు ఈమెనేమో రాణి, సేనులు మొత్తం ఉంటారు, వచ్చి సేవ చేస్తారు, అంతే. సింపుల్, అర్థమైపోయింది కదా. అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ చూపించే? ఏం ఎఫెక్ట్ పడుతుంది? యాటి నుంచి పడుతుంది? అసలు బండి పడదుగా, ఎట్ట పడుతుంది? ఇప్పుడు ఏదైతే ఆమె ఇంట్లోకి పోయేదే కదా. ఇప్పుడు అన్న గెలిచినా ఆమెకే ఆమెదాని, వాళ్ళ బాబు గెలిచినా ఆమెకే ఆమెదాని, ఆమె గెలిచినా ఆమెకే ఆమెదాని. యాడ్ నుంచి పడుద్ది? ఎక్కడి నుంచి ఏ ఎఫెక్ట్ పడదు. పడుతుంది అనుకోవడం మన పిచ్చి, మన చుట్టూ. తెలంగాణ రేవంత్ సేన మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ అంటే రేవంత్ సేన ఈ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు తమ్మి, దానికి మనం ఏం చేయలేము. గెలిచినప్పుడు చూడాలి. కానీ ఏమో ఈ పార్టీ కాకు ఈ పేరు పెట్టుకోకుండా వేరేది పెట్టుకునేది ఉండే. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. లేని ఈ పార్టీ ఎందుకు పెట్టాలి? వేరే పెట్టొచ్చుగా, వేరే పేరు పెట్టుకోవచ్చు కదా. కేసీఆర్ బిడ్డనే కదా. కేసీఆర్ బిడ్డ కాదు అంటే ఇప్పుడు నీ 10 సంవత్సరాల మా రాజకీయంలో ఉంది. ఆ 10 సంవత్సరాలు సంపాదించుకుంది కేసీఆర్ గారికి రిటర్న్ ఇచ్చేసి తర్వాత ఏమో సింగిల్గా పోటీ చేస్తే ఎవడైనా మెచ్చుతాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో సంపాదించుకొని అన్నిట్లకన్నీ మూట కట్టుకొని ఇలా బయటికి వెళ్ళి ఈరోజు బయటికి వెళ్ళి పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టింది కానీ ఏ పేరుతో పెట్టింది? ఫస్ట్ వాళ్ళ బాబు ఏ పేరు అయితే పెట్టిందో అదే పేరు పెట్టింది. ఫస్ట్ వాళ్ళ నాన్న అదే పేరు పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఆమె అదే పెట్టింది. మరి ఎలా తేడా? టీఆర్ఎస్ అని పేరు మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళకున్న సంబంధం ఉంది, అది వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి టీఆర్ఎస్ అని మళ్ళీ పేరు పెట్టారు, తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు. అబ్బా, ఇక సెంటిమెంట్ ఒకటి ఉంది ఈడ, అన్నీ ఒరిగిపోయినాయి కానీ సెంటిమెంట్ ఒక్కటే ఉంది. టీఆర్ఎస్ అని పేరు పెట్టడం వల్లే ఓడిపోయారు, తెలంగాణ పదం తీయడం. లేకపోతే రాష్ట్రపతి మోడీ స్థానంలో ఉంటుండే ఇప్పుడు కదా, మోడీ స్థానంలో ఉంటుండే ఇప్పుడు. రామన్న కానీ ఇప్పుడు హరీష్ అన్న కానీ కేసీఆర్ అంకుల్ మొత్తం ఇప్పుడు ఆ స్థానంలో ఉంటుండే వాళ్ళు. ఏమో బీఆర్ఎస్ పెట్టినందుకు ఓడిపోయారు, లేకపోతే రాష్ట్రపతి అవుతుండే. కానీ తల్లి ఊతం మిస్ అయిపోయారు, మనమన్న ఆలోచన చేయకపోతే. సో బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, టీఆర్ఎస్ ని కాపీ కొట్టింది కదా, కూల్ గేట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బిస్లరీ అని చెప్పేసి చేస్తారు. మరి షేక్ ఏం చేస్తారు చేయకుంటే ఏడికి పోరు. కేసీఆర్ పార్టీ పెట్టించారండి కవిత గారు, పెట్టిస్తాడు. మరి పెట్టిస్తాడు. ఈ చెప్పనీకే ఉంది, పెట్టించాడు కాబట్టి ఆమె ఆ పార్టీ పెట్టుకుంది కదా. వేరే పేరు పెడితే ఇప్పుడు ఎవరికి ఆ డౌట్లు రావు. డౌట్ వచ్చేటట్టు చేసింది మీరే. ఇప్పుడు ఏరుకోరు మొగం తెచ్చుకున్నాం అనుకో, ప్రేమించి పెళ్లి చేస్తే ఏం చేశాడు? వాడు కొట్టిన వాడాలి, తిట్టిన వాడాలి, లేకపోతే పిచ్చిలు వేసింది అనుకో, ఇది చంపేది ఒకటి డ్రమ్ములో కుక్కర్లో పెడుతుంది. ఇది కూడా అంతే, ఏరుకోరు లొల్లి తెచ్చుకోరు వీళ్ళు ఇప్పుడు, అంతే. అంతమించి ఏం లేదు ఆడ. సో చాలా మంది షర్మిల గారితో పోలుస్తున్నారు, అన్న వైఎస్ఆర్సీపీని. అరే ఆడొక మిస్టేక్ ఉంది, ఆడొక మిస్టేక్ ఉంది. కనీసం జగనన్న జైలుకు అయిన తర్వాత ఈమె పాదయాత్ర చేసి, పాదాల మీద నడిచి పాదయాత్ర చేసి వాళ్ళ అన్నని బయటికి తీసుకొచ్చింది. కనీసం వాళ్ళ నాన్న జెండా కట్టినాకనన్నా అదే పాపం ఈయన బతుకునే సేవలు చేస్తారు కదా వీళ్ళు ఆ పార్టీ కోసము. అసలు అనవసరంగా ఇప్పుడు అనుకోవచ్చు కేసీఆర్ గారు, నేను ఎందుకు అనవసరంగా ఈ తెలంగాణ కోసం కష్టపడ్డా, అనవసరంగా ఈ పార్టీ ఎందుకు తెచ్చినా, ఉన్న 2 పిల్లలు విడిపోయారు కదా అని ఇప్పుడు బాధపడుతుండొచ్చు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే కరెక్ట్ లేదు, ఆయన బయటకు వచ్చి ఏం సమాధానం చెప్తాడు? ఎవరికేం చెప్తారు? చాలా మంది ఏమన్నా షర్మిలకి పట్టిన గత ఈమె కూడా పడుతుంది, షర్మిల పార్టీ పెట్టి వెళ్ళిపోయింది, ఈమె కూడా అలాగే గతి పడుతుంది. షర్మిలక వాళ్ళే విచిత్రంగా మాట్లాడింది, నేను ఆడబిడ్డను కాదు ఈడబిడ్డ అనేది. ఈడబిడ్డ పోయింది, ఆడబిడ్డ పోయింది, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయింది. ఈడబిడ్డను కాదు ఆడబిడ్డను కాదు అన్నది. ఆడ మా అన్నతో లొల్లి ఉంటే ఈడెందుకు పార్టీ పెడతా అన్నది. ఈడ రేవంత్ రెడ్డి అన్నతో లొల్లి పెట్టుకుని ఆడుకోయింది, మళ్ళీ అదే కాంగ్రెస్లోకి పోయింది. ఉన్నాయి జర చింతకాయలు దులుపుకుంటారు, పానం జల్ల అవుతుంది, ఏదో పార్టీలో పోతారు, పోకుండా ఏమి ఉండరు. చేసేదేమో చేయకుంటే ఏడుకోతారు. తిన్న బుద్ధి ఊకుంటుందా? చేయొచ్చు, చేయకుంటే ఏడుకోతారు. ఆడంగా పైసలు వస్తాయి, ఏకేం చేస్తాం? ట్రోల్స్ నడుస్తాయి, కోలేటు నడుస్తాయి, అన్ని బస్సులు పోతాయి, కార్లు పోతాయి, ఇంకా కానీ పెట్టుకోవడమే రాంగ్ ఉంది ఆడ. ఇప్పుడు ఈమె కొసెల్లో ఉంటుందో లేదో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు పెట్టింది ఈ దెబ్బతోటి మా అంటే 3 కోట్ల వరకు కావచ్చు నిన్ననే, ఈరోజు 3 కోట్ల వరకు కావచ్చు. మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మొత్తం తిరిగి చేసే వరకు జర
ఉన్నాయి జల్లి అవుతుంది పానము అయిన తర్వాత ఏదో పార్టీలోకి పోతుంది తప్ప కొసెల్లు ఉంటుందని నమ్మకం అయితే నాకైతే లేదు. పోటీ చేస్తే అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎన్నో సైతే తిప్పి కొడతారు 2-3 వస్తాయి. ఆమెకి వెళ్తుంది సిటీ పేరు నమ్మకం తక్కువ.